ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడికి వస్తున్న డెలిగేట్స్ అంతా కూడా ఈ స్టాల్స్ ను సందర్శిస్తున్నారు. ఇక్కడ ఏమేమి పెట్టారు, సో ఏమేమి ఉన్నాయనే వాటన్నిటిపైన ఇక్కడ చెక్ చేస్తున్నారు. సో తెలంగాణ పవర్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ నెట్ జీరో స్టాల్ ఒకటి పెట్టారు. సో దీనిలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎలక్ట్రిసిటీ బస్సెస్ కానీ, సో పవర్ ఎలా జనరేట్ అవుతుంది, విండ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, వీటన్నిటిపైన ఇక్కడ ఏర్పాటు చేశారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, సో ఈ నెట్ జీరో స్టాల్లో ఏమేమి పెట్టారు, సో దీని ప్రత్యేకత ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనకి థర్మల్ నుండి అండ్ మనకి జీరో ఎమిషన్ మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది మన థర్మల్ ఎనర్జీ నుండి. నెక్స్ట్ మన డీజిల్ పవర్ ఇంజన్స్ నుండి మనకి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని మనము బ్యాలెన్స్ చేయడానికి మనం ఏంటంటే ఇప్పుడు మనం ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, ఈవీ బస్సెస్ వాడుతున్నాం. ఈవీ బస్సెస్ వాడడం వల్ల మనకు పొల్యూషన్ తగ్గుతుంది. ఇది మనకి ఇప్పుడు ఆర్టీసీ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్. ఇది ఆ మోడల్ అండి. నెక్స్ట్ మోడల్ ఈజ్ మన ఇప్పుడు వేస్ట్ నుండి వేస్ట్ నుండి మనము ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ నుండి వచ్చే చెత్త నుండి వీఆర్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ. సో ఇది మనకి ఇప్పుడు ఈ సేమ్ సిమిలర్ ప్లాంట్ మనకి జవహర్ నగర్లో మనకి ఒక ప్లాంట్ ఉంది. సో ఈ చెత్తని ఏం చేస్తామంటే సాగ్రిగేట్ చేసి దీన్ని బర్న్ చేసి, ఈ బర్న్ చేసిన దాన్ని మనం చెత్తను కూడా ఉపయోగించి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద మోడల్. చెత్తను బర్న్ చేసినప్పుడు బయటికి ఎమిషన్ రావడం అట్లా ఏముండదా? వస్తుందండి. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికే మనం ఇప్పుడు ఇవన్నీ మనము యూజ్ చేస్తున్నాము. అండ్ దిస్ ఈజ్ ఎకో ప్లాస్టిక్. మనం ప్లాస్టిక్ వల్ల డిఫరెంట్ మనకు ఇదవుతుంది కాబట్టి, సో ఈ మెటీరియల్ వాడడం వల్ల మనకి ఈ పొల్యూషన్ అనేది తగ్గుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ శాండ్ కానీ, ఈ గులకరాలు, ఇవన్నీ దేని గురించి? ఇప్పుడు ఇక్కడ మనకి డిస్మాంటిల్ చేసిన హౌసెస్ నుండి కానీ, అక్కడ నుండి వచ్చిన వేస్ట్ నుండి వీళ్ళు ఏం చేస్తారంటే దే విల్ సాగ్రిగేట్, అంటే వేస్ట్ని కూడా దే విల్ సాగ్రిగేట్ అండ్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొస్తారు. సాగ్రిగేట్ చేసి ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ ఇసుకను ప్రొడ్యూస్ చేశారు, ఇవన్నీ ప్రొడ్యూస్ చేశారు. సో దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు డిస్మాంటిల్ ఐటమ్స్ నుండి కూడా మనం మళ్ళీ యూజ్ చేసుకునేలాగా దే విల్ కన్వర్ట్. ఓకే సార్, మీరు చెప్పండి. సో ఇక్కడ చెప్పండి ఇక్కడ విండ్ థర్మల్ పవర్ గురించి మీరు చెప్పండి. సో దీని స్పెషాలిటీ ఏంది, ఎట్లా ఇది వర్క్ చేస్తుంది, సో ఇట్లాంటి సెటప్ ఎక్కడెక్కడ ఉంది? సో ఇది ఏంటంటే విండ్ టర్బైన్ అనమాట. ఇది గాలి ద్వారా ఎనర్జీ అనేది జనరేట్ చేస్తుంది మన కోసం.